హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, గ్రూప్ 2 పరీక్షని డిసెంబర్లో నిర్వహించాలని ధర్నా చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. లైబ్రరీ వద్ద ఆందోళన చేస్తున్న అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు యత్నించారు. అయితే నిరుద్యోగులు బయటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు లైబ్రరీ గేటుకి తాళం వేశారు. దీంతో లైబ్రరీ గేటు లోపలే అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిరుద్యోగులని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరిగింది అసలు? లక్ష్మి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 డిసెంబర్ నిర్వహించాలంటూ గడిచిన కొద్ది రోజులుగా ఇటు పోటీ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు ఆందోళన చేస్తే ఈ రోజు కూడా మరొకసారి చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నుంచి బయటకు వచ్చి నిరసన ర్యాలీ చేసేందుకు అభ్యర్థులు ప్రయత్నించడంతో పోలీసులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కాసేపు ఉద్రిక్త చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు లైబ్రరీ గేట్ లాక్ వేసి బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు అభ్యర్థులతో పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు లైబ్రరీ నుంచి బయటికి వచ్చే అభ్యర్థులను అరెస్ట్ చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త చోటు చేసుకుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2ను డిసెంబర్ నిర్వహించాలంటూ కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు తమ ఆందోళన చేస్తున్నారు. కేవలం ఇటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ అశోక్ నగరే కాకుండా దిల్సుఖ్నగర్ తో పాటు నగరంలోని పలు చోట్ల కూడా నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, తాము ఇట్లా వరుస పరీక్ష నిర్వహించడంతో కొంత ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పరీక్షల తేదీని మార్చాలి, అదేవిధంగా పోస్టుల సంఖ్య పెంచితే నిరుద్యోగులకి న్యాయం జరుగుతున్నట్టు కూడా వారు మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో మరొకసారి అటు సిటీలో, ఎందుకంటే 2 రోజుల క్రితం కూడా అనూహ్యంగా ఒకసారిగా మెరుపు ధర్నాకి పోటీ పరీక్షల అభ్యర్థులు ప్రయత్నం చేయడంతో తిరిగి మరొకసారి అలాంటి ధర్నాలు చేసే అవకాశం ఉండడంతో అభ్యర్థులంతా కూడా రోడ్డు మీదకి వస్తే కొంత వారిని కట్టడి చేసేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ముందస్తుగానే ఇటు చిక్కడపల్లి లైబ్రరీ గేట్ వద్దకు తాళం వేసి పోటీ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు బయటకు వెళ్లకుండా కట్టడి చేయడంతో కాసేపు అక్కడ అభ్యర్థులకి పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పండి. ప్రస్తుతానికైతే ఇటు చిక్కడపల్లి లైబ్రరీతో పాటు అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఎవరైనా అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు హాస్టల్ నుంచి బయటకు రాకుండా ఉండే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, అశోక్ నగర్, ఇటు చిక్కడపల్లి లైబ్రరీ వద్ద పోలీసుల పికెటింగ్ కొనసాగుతుంది. ధనలక్ష్మి.